అత్యంత కృపగలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదివినట్లయితే, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడివడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన తండ్రి కనికరం గల దేవుడు. చాలామంది అనుకుంటారు కనికరం అంటే జాలి అని, కానీ దాని అచ్చమైన అర్థం ఏదంటే సహాయముతో కూడిన జాలి అని చెప్పవచ్చు. కొంతమంది జాలి పడతారు కానీ సహాయం చేయరు. కనికరం అయితే సహాయముతో కూడినటువంటి జాలిని చూపిస్తూ ఉంటారు. ఉదాహరణ, పరిశుద్ధ గ్రంథములో నాయిను అనేటువంటి ఊరిలో విధవరాలైనటువంటి ఒక తల్లిగారు తన కుమారుని చనిపోయినప్పుడు ఎంతో బాధపడుతుంది, వేదన పడుతుంది. అందరూ జాలి పడుతున్నారు, కానీ యేసు ప్రభుల వారు కనికరాన్ని చూపినట్టుగా లూకాసు వార్త 7వ అధ్యాయం 13వ వచనంలో కనబడుతున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే, తల్లి పరిస్థితి మహా దుఃఖకరంగా ఉండి ఉండొచ్చు. ఎందుకంటే ఆమె విధవరాలు. ఆమె భర్త చనిపోయినప్పుడు ఆమెకు ఒక కొడుకున్నాడు కదా అని చెప్పి ఓదార్పు పొంది ఉండొచ్చు. భర్త చనిపోయినా కొడుకున్నాళ్ళే అని ఒక ఆదరణ కలిగి ఉండి ఉండవచ్చును. కానీ ఇప్పుడు కొడుకు చనిపోయాడు. ఎంతో భయంకరమైన వేదనతో ఉన్నటువంటి ఆ తల్లి పట్ల కనికరాన్ని చూపలేదు, కానీ అందరూ జాలి పడుతున్నారు. కానీ నా యేసు ప్రభు ఆమె యందు కనికరపడి మరి ఆ బిడ్డను బ్రతికించి తిరిగి కోల్పోయినటువంటి స్థితినంతా కూడా తిరిగి ఇచ్చిన దేవుడు నా దేవుడు. బిడ్డ, నువ్వు ఏ స్థితిని కోల్పోయావో, ఏ పరిస్థితిని కోల్పోయి ఉన్నావో నాకు తెలియదు, కానీ ప్రియ దైవ జనాంగమా, నా దేవుడు నీ జీవితంలో తన కనికరాన్ని చూపి కోల్పోయిందంతా తిరిగి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మరొక్క మాట మీకు తెలియచేస్తున్నాను. మత్తయి సువార్త 14వ అధ్యాయము 14వ వచనంలో మరి అనేక రోగములు ఉన్నవారు, అనేక మంది అటువంటి శాపముతో బాధపడుతున్న వారందరూ యేసుప్రభు దగ్గరకు వచ్చినప్పుడు యేసుప్రభు వారి యందు కనికరపడి వారందరినీ స్వస్థపరచినట్టుగా, వారందరి మీద మరి తన కనికరాన్ని చూపి స్వస్థపరచినట్టుగా వాక్యం తెలియజేస్తోంది. దేవుని వాక్యం వింటున్న ప్రియ దైవ బిడ్డ, ఆలోచిస్తున్నావా? ఎటువంటి దుఃఖకరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నావో, ఎటువంటి భయంకరమైన వ్యాధులు గుండా వెళ్తున్నావో, నా దేవుని కనికరం ఈ ఉదయకాల సమయంలో నీ మీద ఉన్నది కనుక భయపడక ఆయన వైపు చూస్తూ ఆయనకు మొర్ర పెడితే తప్పకుండా ఆయన నీ పట్ల కనికరాన్ని చూపి స్వస్థపరిచి విడుదలపరిచి వాడై ఉన్నాడు. ఇక 3వ ఉదాహరణ కూడా చూస్తే పరిశుద్ధ గ్రంథంలో లూకాసు వార్త 15వ అధ్యాయము 20వ వచనం మనం చూసినప్పుడు, మన తప్పిపోయిన కుమారుడు ఇంకా దూరంగా ఉండగానే తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని మెడను కౌగిలించుకున్నట్టుగా, అతను ముద్దు పెట్టుకున్నట్టుగా మనకు కనబడుతుంది. నిజమే, పాపముతో లోక ఆశల్లో పడిపోయి దేవునికి దూరమైపోయిన మనందరి పట్ల దేవుడు తన కనికరాన్ని చూపుతున్నాడు. నువ్వు వస్తే చాలు, ఆయన కనికరం అనేటువంటి మరి మంచి ఆ యొక్క ఘనాన్ని నీకు చూపించి నిన్ను దీవించి కోల్పోయిందంత తిరిగి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. వాక్యాన్ని వింటున్న దైవ జనాంగమా, ఆలోచిస్తున్నారా? కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందెదరు అన్న వాక్య ప్రకారం నీవు అనేక మందికి కనికరాన్ని చూపుతూ నా యేసయ్య దగ్గరకు వస్తే నీవు కూడా కనికరాన్ని పొందుకుంటావు. మరొక్కసారి తెలియజేస్తున్నాం, నీ స్థితిగతుల్లో సమస్తాన్ని కోల్పోయావా? బాధల్లో, వేదనలో, ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నారా? నిన్ను చూసి జాలి పడేవారు తప్ప కనికరాన్ని చూపేవారు లేరా? నా యేసయ్య నిన్ను చూసి జాలిపడి తన సహాయం నీకు అందించి నీవు కోల్పోయినంతా తిరిగి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కోల్పోయిన ఆరోగ్యమై ఉండొచ్చు, కోల్పోయిన ఆస్తి అయి ఉండొచ్చు, కోల్పోయినటువంటి పరిస్థితులు అయి ఉండొచ్చు. అది ఏదైనాను ప్రభు దగ్గరకు వచ్చి నువ్వు చెప్పగలిగితే, ప్రభు సందులో నువ్వు ప్రార్థించగలిగినట్లయితే
తప్పకుండా దేవుడు నీకు నీ స్థితిని మరలా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మరి ఇంకెందుకు ఆలస్యం? ప్రార్థించి కోల్పోయిన ప్రతి ఈవిని, ప్రతి స్థితిని పొందుకుని దేవుణ్ణి మహిమపరిచే కృప దేవుడు నీకు మనకు అందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. తండ్రి నీకు స్తోత్రాలు. కనికరం గల మా రాజా నీకు వందనాలు. మనుషులు జాలిపడేవారే కానీ సహాయము చేసేవారు తక్కువ మంది. మీరైతే జాలితో కూడిన సహాయము చేస్తూ మా జీవితాల్లో కోల్పోయిన రక్షణానందం, కోల్పోయిన స్థితిగతులు, కోల్పోయిన బాధలు, కోల్పోయిన సమస్త ఆరోగ్యాలు తిరిగి అనుగ్రహించేవాడు. ఇగో తప్పిపోయిన కుమారుడికైతే కోల్పోయిన తండ్రి ప్రేమ ఇచ్చావు, తప్పిపోయిన కుమారుడికి కోల్పోయిన ఆస్తిని ఇచ్చావు, తప్పిపోయిన కుమారుడికి కోల్పోయిన అధికారం ఇచ్చావు. ఇగో మరి కొంతమందికి కోల్పోయిన ఆరోగ్యం ఇచ్చావు. ఇగో ఆ తల్లికైతే తన కుమారుని తిరిగి ఇచ్చావు నైనా. మరి నీ బిడ్డలు ఏ స్థితిని కోల్పోయి ఉన్నారో, ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నారు, వారు యందు కనికరించి వారి జీవితాల్లో గొప్ప కార్యము జరిగించి నడిపించి బలపరిచి వర్ధలింప చేయమని, నిండారుగా మీ దీవులతో నింపమని, మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన అవసర కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.